ఈ రోజుల్లో ఓ స్టార్ హీరో సినిమా విడుదలవుతున్నప్పుడు ఇతర హీరోల అభిమానులు నెగటివ్ టాక్ స్ప్రెడ్ చేయడం అనేది కామన్. ఇండస్ట్రీలో ఉన్న అత్యంత దారుణమైన ట్రెండ్స్ లో ఇది కూడా ఒకటి. ఓ హీరో అభిమానులు మరో హీరో సినిమాను చంపేయాలనుకుంటారు, కానీ నిర్మాతలు కూడా స్టార్ హీరోల సినిమాలపై నెగటివ్ టాక్ స్ప్రెడ్ చేయడం అనేది దారుణం. కానీ అది రాజాసాబ్ విషయంలో జరిగిందని చెప్తున్నారు నిర్మాత ఎస్కేఎన్. ఈయన కేవలం నిర్మాత మాత్రమే కాదు, మాజీ పిఆర్ఓ, జర్నలిస్ట్ కమ్ మారుతికి బెస్ట్ ఫ్రెండ్. ఇండస్ట్రీలో జరిగే విషయాలపై బయట నిర్మాతల కంటే ఎస్కేఎన్ దగ్గర ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాంటి నిర్మాత స్టేజ్ పై నిలబడి మరీ ప్రభాస్ సినిమాపై నెగటివ్ టాక్ స్ప్రెడ్ చేశారని చెప్పాడంటే అందులో నిజం లేకపోలేదు. తాజాగా విడుదలైన రాజాసాబ్ టీజర్ చూశాక ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. గత 10 ఏళ్లుగా ఇదే కదా మా హీరో నుంచి మేము మిస్ అయింది అంటున్నారు వాళ్ళు. లుంగీ కట్టుకుని అలా ప్రభాస్ నడుస్తూ వస్తుంటే వాళ్ళు పండుగ చేసుకుంటున్నారు. అదే సమయంలో 100 మంది విలన్స్ ను కూడా ఒంటి చేత్తో మట్టి కనిపించే క్యారెక్టర్స్ చేస్తున్న ప్రభాస్ ఈ సినిమాలో భయపడుతుంటే భలే సరదాగా అనిపిస్తుంది. చాలా వరకు ప్రభాస్ ను ఎలాగైతే ఫ్యాన్స్ చూడాలనుకుంటున్నారో అచ్చంగా అలాగే టీజర్ కట్ చేశాడు మారుతి. ఈ ఒక్క టీజర్ తో బిజినెస్ కూడా భారీగా పెరుగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇదిలా ఉంటే ఈ సినిమాపై మొదట్లో ఓ నిర్మాత బాగా నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేశాడని నిర్మాత ఎస్కేఎన్ చెప్పడంతో అదెవరా అని ఆరా తీస్తున్నారు అభిమానులు. ఇప్పుడు దానికి కారణం కూడా లేకపోలేదు. ప్రతిరోజు పండగే తర్వాత మారుతి చేసిన పక్కా కమర్షియల్ మంచి రోజులు వచ్చాయి సినిమాలు డిజాస్టర్లు కావడం, మరోవైపు ప్రభాస్ తో సినిమా చేసేంత స్టామినా మారుతికి లేదని చాలా మంది నమ్మడం దీనికి ప్రధానమైన కారణం. ఫ్యాన్స్ లో కూడా మారుతిపై ముందు నుంచి పెద్దగా అంచనాలైతే లేవు. రాజాసాబ్ ను వాళ్ళు ఏదో టైం పాస్ సినిమాగా చూశారు, కానీ సీరియస్ సినిమాగా భావించలేదు. కానీ తాజాగా టీజర్ తో అందరి అంచనాలు తలకిందులు చేశాడు మారుతి. తనలో చాలా సత్తా ఉందని విజువల్ పీస్ తో చూపించాడు. ఈ నెగటివ్ టాక్ స్ప్రెడ్ కావడానికి కేవలం అభిమానులు మాత్రమే కారణం కాదని, దీని వెనుక ఒక నిర్మాత కూడా ఉన్నాడని అంటున్నాడు మారుతి మిత్రుడు ఎస్కేఎన్. రాజాసాబ్ సినిమా మొదలైనప్పుడు ఒక నిర్మాత పనిగట్టుకుని మరీ ఈ సినిమాపై నెగటివ్ క్యాంపెయిన్ చేయించాడని, ఆయనతో సహా చాలా మంది ఈ చిత్రాన్ని తక్కువ అంచనా వేశారని, వాళ్లందరికీ సినిమా సమాధానం చెబుతుందన్నాడు ఎస్కేఎన్. రాజాసాబ్ ఖచ్చితంగా రికార్డులు బద్దలు కొడుతుందని, పాన్ ఇండియన్ వైడ్ గా తన స్నేహితుడు మారుతి దుమ్ము లేపేస్తాడంటూ సవాల్ చేశాడు ఎస్కేఎన్. అప్పుడు నెగటివ్ క్యాంపెయిన్ చేసిన నిర్మాతే రిలీజ్ తర్వాత పాజిటివ్ ట్రెండ్ చేస్తాడని ఎస్కేఎన్ స్టేట్మెంట్ ఇవ్వడం గమనార్హం. మొగుడి కెపాసిటీ ఏంటో పెళ్లానికి తెలిసినట్లు స్నేహితుడి పొటెన్షియాలిటీ తనకు తెలుసు అంటూ తనదైన శైలిలో మాట్లాడాడు ఎస్కేఎన్. అయితే ఆ నెగటివ్ క్యాంపెయిన్ చేసిన నిర్మాత ఎవరనేది సస్పెన్స్ ఇప్పుడు. అప్పట్లో సితారా నాగవంశీ ఓసారి ప్రభాస్ సినిమాపై ఎలాంటి కామెంట్స్ చేశాడు. రాజమౌళి సాయంతోనే బాహుబలి పెద్ద హిట్ అయిందన్నాడు. మరి ఆ తర్వాత కూడా ఈయనే అలా చేశాడా, లేదంటే ఇంకా ఎవరైనా వేరే నిర్మాత అలా చేశాడా అనేది ఎస్కేఎన్ చెప్తే గానీ తెలియదు ఇప్పుడు.